హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేవతి అంచుబాబు. సో ఇవాళ మన వీడియో అయితే నర్సరీ అనమాట. నర్సరీకి వెళ్ళాము చెరుకుపల్లి. సో అక్కడ ఏం చేసామన్నది వీడియో. సో గాయ్స్ ఇప్పుడైతే మనం నర్సరీకి వచ్చామన్నమాట మొక్కలు తీసుకోవడానికి. ఇదిగోండి, నేనైతే స్టాండ్స్ అవి పెట్టాను కదా, స్టాండ్స్ అను మొక్కలు వేయటానికి కూడా కొన్ని అయితే తీసుకున్నాను, కుండీలు కాకుండా కవర్ టైప్లో. సో వాటి కోసం ఇప్పుడైతే మొక్కలు తీసుకుంటాం అనమాట. ఏమేమి తీసుకుంటాం అన్నది ఇంకా అంతా అంజిబాబు గారి దయ, మాదేమీ లేదు. మేమేం చూపియం అసలు. నాకు అంజిబాబు గారికి పడట్లేదు. మట్టి కూడా తీసుకెళ్ళిపో. అరే ఆ గోత ఉంది, ఆ గోతంలో తీసుకెళ్దాం. ఇంట్లో ఒకటి గోతం గాయస్ నేను టేబుల్ కింద పెట్టాను రెడీగా. సో నేనైతే ఇన్నైతే పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఇందాక గొడవ అయింది. రోజు గొడవ చేసుకుంటారు ఫ్రెండ్స్. మాట ఏ మాట అన్నా అలగటం రోజంతా. ఇది కట్ చేస్తా, ఇది కట్ చేస్తా. ఇదిగోండి మట్టి. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ చామంతి, సో గాయస్ చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. తులసి కూడా తీసుకుందాం. తులసి మరేం తీసుకుందాం. ఇవేంటి ఇవి చిన్న మనకి ఐస్ క్రీమ్ కప్పుల్లో వేసారు. సో ఇవైతే ఏంటో తెలియట్లేదు, ఇంకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏం తీసుకుందాం చూడు, నాకేం తీసుకోవచ్చు. మందారం కావాలి. అట్లా రావనే కదా ఇక్కడికి వచ్చింది. సో 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 ఊరికే చూడటమే, ఏమి తీసుకోడు గాయస్. ఏది అడిగినా దేనికో దాని సమాధానం చెప్తా ఉంటాడు. చామంతి ఇది అని ఎల్లో కలర్, వైట్ కలర్, చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. తీసుకో. వైటే తీసుకుందాం. వైట్ ఎల్లో రెండు తీసుకో. రోజు ఇది తీసుకుందాం. ఈ రోజు కల్లా పెట్టుకునేటట్టుంటే తీసుకో పిల్లలకి. ఇవి ఆరెంజ్ చూసుకొని ఇష్టం. మనం తీసుకెళ్ళాలా, వాళ్ళు వస్తారా? పట్టుకో వీడియో. ఫుల్గా పూలు ఉన్నది, ఇంటికి పోగానే పూలు అయిపోతే మళ్ళీ రాదు. ఇట్లా ఇట్లా ఉన్నది తీసుకుంటే అది ఓకేనా. ఇరిగిపోయిందా? ఇరిగిపోయింది. తీసేసి ఇంకోటి తీసుకో. అవతలు ఉంది కదా, లేదా అవతలు ఉన్నాయి.
ఇట్లా మొగ్గలు ఉన్నది తీసుకో ఎప్పుడైనా. ఇంకోటి వైట్ అట్లానే మొగ్గలు ఉన్నది. వైటా? ఇది వైటే కదా. అది ఎల్లో. ఎల్లోనా? వైట్ ఎల్లో. అది కూడా ఎల్లోనే. సరే ఇదే తీసుకో. చెబితేను ఈ పూలు ఏంది దేవుడికి పెట్టేయనయ్యి ఇవి? తెలియదు. పూలు లేవు కదా. ఇవేం పూలు మరి? అయ్యో ఈ పిచ్చి పూలు గాయస్. చిన్నప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలో అయితే చాలా ఉండేవి. మా ఫ్యాక్టరీలో ఇది వచ్చేసి నెమలికి ఆహారంగా పెట్టేవాళ్ళం గాయస్. మేము బుక్లో పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు. సో మేమైతే 3 అయితే సెలెక్ట్ చేసాము. ఇంకేం తీసుకోవాలో చూడాలి. పూలు సో ఇవైతే కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇవైతే భలే ఉన్నాయి. ఈ ఇంట్లో పెట్టుకోవడానికే. అది కూడా ఇంట్లో పెట్టుకునేదా అని చెట్ల? అది కూడా ఇంట్లో పెట్టుకునేదేనా? లోపల పెట్టుకునేదా? చూడు ఇండోర్ లోపల ఇంట్లో పెట్టుకోవడానికి కావాలంటే తీసుకో. ఏది? కాగితాలు చెట్టు కాలా మల్లెపూ చెట్టు తీసుకో. దారం తెల్లదా? ఓరో చూస్తున్నా. మట్టి అమ్ముతారా? వాతం 150. వాతం తీసుకోవాలి లేదా ఒక 50 రూపాయలు కట్ట సగానికి బస్తా అయితే ఎట్లా ఉంటుంది? అది సిమెంట్ వాతం ఉందని ఇక్కడ వాతానికి వేసి వాతాలు మట్టి తీసుకుందామా? కార్లోకి వెళ్ళి వెనక వాతం కారు నువ్వే తప్పు. నువ్వే తప్పు. అవన్నీ వెనక మళ్ళీ డిక్కీలో వేసి తీసురా. గోతం తీసురా అంటున్నా. ఈ కుండీలు తులసి చెట్టు పెట్టుకోవడానికి. చాలా బరువు ఉన్నాయి. తులసి చెట్టు పెట్టుకోవచ్చు. చిన్న తులసి చెట్టు. ఎక్కడ తాత ఇది నర్సరీ? అడ్రస్? కావూరు మెయిన్ రోడ్డా? బాపట్ల హైవే రోడ్డు కావూరు. ఏంటివి?
మల్లెపూలు తీసారా? ఆ? ఇది బలానికా? ఇది బలానికా? నిన్న తీసుకున్నాం కదా నేను ఆన్లైన్ లో. ఏంటంటే అదేంటిది? ఇదెంత అంటే అమ్ముతుంది దీన్ని? 3 కిలోలు ఇది మట్టి 2 కలిపిపోయాలా? ఒక లేత ఎటుపోయి పైన వేసుకోతానా? కిలో అమ్మరా దాన్ని? కిలో అమ్మరా? కిలో అది ఎన్ని కంపోస్ట్ చేయండి. తర్వాత ఒక సిమెంట్ గోతం మట్టి, ఎర్రమట్టి తీసుకున్నా. ఎర్రమట్టి తీసుకో. కిలోన్నర తీసుకోండి, 50 రూపాయలు. తీసుకోలేదు. తీసుకున్నా తీసుకొస్తా ఉండు, మట్టి తీసుకొస్తున్నా. సో గాయస్ ఇదన్నమాట నర్సరీ. సో గాయస్ నర్సరీ అయితే చూశారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాము, మట్టి కూడా తీసుకున్నాము. మట్టి అన్నది ఎక్కడ దొరకలేదన్నమాట. సో అందువల్ల మట్టి కూడా కొనుక్కున్నాము. ఎంత బావా? మట్టి బొచ్చ 50 రూపాయలు. బొచ్చ 50 రూపాయలు అంట. 2 బొచ్చలు తీసుకున్నావా? 3 ఇంకా అది చెప్పడు, 2 అనుకోండి. సో 2 బొచ్చలు అన్నప్పుడు చెప్పాలా? దానికి కూడా ఏమైనా భాష కావాలా? సో మల్లెపూల చెట్టు అయితే 100 రూపాయలు. చామంతులు అయితే వైట్ ఎల్లో చామంతులు 2 తీసుకున్నాము. 50 రూపాయలు అనమాట. ఇంకేం తీసుకున్నాము? గులాబీ 1 తీసుకున్నాము, 70 రూపాయలు. సో మట్టి అయితే బొచ్చ 50 రూపాయలు, 2 బొచ్చలు తీసుకున్నాము. సో అదనమాట. ఇంకా ఈరోజు అయితే సాయంత్రం పైకి వెళ్ళేసి నేను స్టాండ్లు కూడా తీసుకున్నాను ఆన్లైన్లో, మీషోలో. సో పైకి వెళ్ళి చెట్లు వేసేది అదంతా నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతానమాట. మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్. బాగా చెప్తావు ఏమన్నా? నేను చెప్పే ఓపిక లేదు ఫ్రెండ్స్. మీరు ఏది చెప్తే ఇది అనుకుంటే అది అనుకోండి. ఏమని చెప్పచ్చుగా, అంజుబాబు మాట అని అనుకోండి. ఏం కాలేదు. సరే గాయస్, బాయ్.